కళ్ళెదురుగా మీ అమ్మకి అంత అన్యాయం జరిగితే తిరగబడాల్సిన చేతులు ఆడికి దండం పెట్టే గాని ఏం చేయలేకపోయి. ఎందుకో తెలుసా, నేను సెటిల్మెంట్ ఉండి కనుక ఈ బతుకు నీకొద్దు, వెళ్ళిపో. ఈడకొచ్చింది నన్ను చూసింది సెట్ట కలగా అనుకోరా. వెళ్ళిపో. పద. నమస్తే సార్. ఏమిటో తేడాగా కనిపిస్తున్నావు? ఏం లేదు సార్, కొంచెం ఒళ్ళు చేశాను అంతే. ఒళ్ళే కాదు, 2 ఇళ్ళు కూడా చేశావు. తెలిసిందిలే, 2 ఇళ్ళు కొని పారేసావటగా, అఫీషియల్కి ఒకటి అనఫీషియల్కి ఒకటి. సంసారం రిజిస్టర్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేస్తున్నావయ్యా. ఇటొచ్చి సర్వీస్ రిజిస్టరే కొంచెం అన్బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టుంది. అబ్బే, ఎవరో కిట్టన వాడు అలా చెప్తుంటారు సార్. డాక్టర్ అన్నవాడు కడుపు కోయక మానడు, పోలీస్ అన్నవాడు కడుపు కొట్టగా మానడు. ముందు మనలో కట్టుబాటు ఉండాలిగా. మొన్ననే కదా నేను పంపించాను. ఏం పంపించావు? నువ్వు పంపించింది అమ్మాయి నిశ్చయితాంబూలం ఖర్చులకే సరిపోలేదు అన్నట్టు మర్చిపోయాను. నీ హ్యాండ్ మంచిదే, అమ్మాయికి ఆ సంబంధమే ఖాయమైంది. చాలా సంతోషం సార్. సంతోషం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అమ్మాయికి ఎంత బంగారం పెడదామంటావు? అది ఇది అని ఎక్కాలి మర్చిపోయిన స్టూడెంట్లా నీళ్ళు అవుతామేటయ్యా. లేవయ్యా, ఇలారా కూర్చో. కూర్చోవయ్యా. ఇప్పుడు చెప్పు, నువ్వే సిఐవి, నీ కూతురుదే పెళ్లి, నేను మగ పెళ్లి వాళ్ళే అడుగుతున్నాను, ఎంత బంగారం పెడతావో తెలుసు. 20 తులాల కంటే పెట్టలేను సార్. నీ బుర్రేం పనిచేయడం లేదయ్యా. నీ స్టేటస్ కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అదేంటయ్యా అది? 20 తులాలు ఏమిటి చండాలంగా? 40 పెట్టు. ఇతర లాంఛనాలు మిగతా స్టేషన్ల వాళ్ళు సర్దుకుంటారులే. వస్తా. యాదవ్ బతుకు ఇక్కడ ఏదో అరుగు పోతాను, 25 తలెట్టు కొనుక్కున్నాను స్టేషన్. మాట్లాడితే కూతురు పెళ్ళి మనరా. నీకు ఇబ్బంది కలిగించడం నాకు మాత్రం ఇష్టమటయ్యా. అంత బాధపడుతూ నువ్వు ఈ స్టేషన్లో పనిచేయక్కర్లా. మంగళగిరి ఎస్ఐ స్టేషన్ అంటే మహమోజు పడిపోతున్నాడు. అతన్ని ఇక్కడికి రప్పించి నిన్ను భద్రాచలం బదిలీ చేయిస్తాను. దగ్గరుండి కళ్యాణానికి బందోబస్తు చేయొద్దు గాని. పుణ్యము పురుషార్థమును. సార్ 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 భలేవారు సార్, నేను ఏమన్నట్టేగా. పెళ్లికి ఫ్యామిలీతో రా. సార్ సీతారాముడి కొడుకే పట్నంలో పెరిగాడు. మా ఆయన చూసొచ్చారండి, ఏమన్నాడు? అడిగానని చెప్పమన్నాడమ్మా. అనసూయ, నిన్న జైల్లో మీ ఆయన కూడా చూశాను. మా ఆయన కాపాడ్డాడండి. అందరినీ చూసొచ్చానమ్మా. మా ఆయన ఏం చెప్పాడండి? పిల్లోడు కల్లోకి వస్తున్నాడంట, ఆయన ఒకసారి తీసుకొచ్చి చూపించమన్నాడు. ఊరుకో. రేతిరి పూట నా బిడ్డని గుండెల మీద వేసుకుని పడుకునేవాడు. గుండెలు మించి దించితే ఆ నిద్ర సెడిపోద్దని దొంగతనాలు కూడా మానేశాడు. దొంగతనాలు చేసినంత కాలం సుఖంగా ఉన్నాడు. మానేశాకే ఎవడో చంపాడని లోపలికి నెట్టారు. నువ్వు చదువుకున్నావంటగా? ఏం చదువు? లాయర్. అంటే? లీడర్. లీడర్ అంటే? అంటే నిరపరాధులకు శిక్షను తప్పించి అపరాధులకు శిక్ష పడేట్టు చూడటం. నీకు మా మామలాగా పిచ్చిపా. కాదు గాని లాయర్ అంటే తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని పోలీసులతో కొట్టించడం అనమాట. ఏ తప్పు చెయ్యనోళ్ళనేగా పోలీసులు కొట్టేది, మరి వాళ్ళని ఎవరు కొడతారు? నువ్వు. ఏం కాదు, నువ్వే. మా నాన్న సంపందే ఎవరినో సంపాడని తీసుకుపోయారు. వాళ్ళని కొట్టి మా నాన్న నిడిపించవా? గౌరని మీ చిన్నాన్న కూతురు. దీని చిన్నప్పుడే మా తమ్ముడు మరదలు పోయారు.
నీతోటోడే దీని అన్న సుబ్బారావు అని. ఆ ఏదో గురించి ఎందుకులే. ఏయ్, ఆగా! ఏ, ఆగమంటుంటే ఏయ్, ఆగమంటుంటే ఇగో నీకిట్ట ఒట్టి మాటలతో చెప్తా ఆరలేదు నిన్ను. ఇ- ఇ- ఎల్లో! ఎల్లో! ఓయ్ నాతో పెట్టుకోకో, మక్కిలు ఇరిగిపోతాయి. ఏం పేరు గారా భోజనం చేస్తున్నారా? నమస్కారం బాబాయ్. అబ్బో కోడి మాంసం, అబ్బా దీంతో పాటు ఎప్పసారో ఈతకల్లో ఉంటే నా సాధారణంగా దుమ్ము లేచిపోతాయి. ఆ అన్నం తినేరా బైరాగి నెట్టేసిన దగ్గర. వెళ్ళరా ఏలు ముద్ర వేయటానికేగా, వెళ్ళరా. ఈ ఊళ్ళో ఏలుంటే చాలు ముద్ర ఏం చేస్తారు. మా ఎస్ఐ చెప్తే దేవుడైనా సరే మర్డర్ చేయాల్సిందే. వీడితో పెట్టుకుంటే నీకు తెల్లారిపోద్ది. ఓసో చేయాలమే, ఈ ఊరు కొత్తగా వచ్చాడు కదా అని ఈ విశేషాలు చెబుదాం అనుకుంటున్నా. లేకపోతే అభిమన్యుడు పద్మవ్యూహంలో ఇరుక్కుపోయినట్టు పోలీసు వాళ్ళు ఇరుక్కుపోతాడు. ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా గొప్పోళ్ళు. అవసరం వచ్చినప్పుడు సెటిల్మెంట్ వాళ్ళు కాళ్ళు అట్టుకుంటారు. ఊరే సెటిల్మెంట్ బాబు, ఓ చిన్న దొంగతనమో దోపిడో చేసేసి మా కుటుంబాలు నిలబెట్టరా అని బతిమాలుకుంటారు. ఆడు వాళ్ళ మాట కాదనలేక అంత పని చేసేస్తాడు. అది కాస్త అలరైపోయిందనుకో, దొంగతనాలు మానేసిన వాళ్ళందరినీ లోపల తోసేస్తారు. జైల్లోకి వెళ్ళాక పోలీసు వాడు ప్రైమ్ మినిస్టర్ కన్నా పవర్ఫుల్. ఎన్ను పోసిన పోలీసు పేపులు ఎన్న పోసలా కరిగించేస్తారు. ఇంత జరిగినా ఎవరో పట్టించుకోరా? అమ్మో పట్టించుకుంటే గవర్నమెంట్ ఉరిచేస్తుంది. గవర్నమెంట్ ఇక్కడ రామరాజ్యం కాదు కిట్టరాజ్యం. ఈ ఊరికి గవర్నమెంట్ అంటే కిట్టమూర్తే. ఊరికి దూరంగా నా మానాన్ని నేను బతుకుతుంటే ఏయో కేసులు ఇరికించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పుతారు. నువ్వు మా బాబుకి నీకు గొడవలుంటే మీరు చూసుకోకుండా మధ్యలో నన్ను ఇరికిస్తారా? రేయ్! రేయ్! నన్ను వదలండిరా! రేయ్! నీ మూలంగా నా ఉద్యోగం పోయిందిరా, ఉద్యోగం పోయింది. నీకంత అన్యాయం జరిగిపోయిందా? నా మూలంగా నీ ఉద్యోగం పోవటం ఏంట్రా? పోవాలి కానీ ఏంటండి అది? అవును ఏంటది? ఏయ్ నీ కంటికి వెర్రి రథంలా కనపడుతున్నానా? ఏంటంటే చెప్పవే. అదే నేను అడుగుతున్నా, ఏంటండి అది? సెవెన్ సార్. శవం అని తెలుసులేవా? అందుకనే ఎస్ఐ గారు సిరుపురులాడుతున్నా లేచి నిలబడి సెల్యూట్ కొట్టకుండా తొంగుండిపోయింది. నేను అడిగింది ఆ శవం బ్యాక్గ్రౌండ్ ఏంటని. చెప్పబోయా, చూసినట్టు చెప్పు. నేను గారి సెల్లో పడేసి గుడ్డును బాధ బాధేస్తే సచ్చాడు. దాని పేరేంటే? లాకప్ డెత్ సార్. ఏంటే? లాకప్ డెత్ సార్. లాకప్ డెత్ సార్. లాకప్ డెత్ సార్. నో! చా ఆ శివుడు సావు ఈ ఎస్ఐ మీద తోసేసి పాపం ఆయన్ని ఊరించి తరివేశాడు. బైరాగి, బైరాగి. ఏయ్ ఏంటి మేలుకోలు పడుతున్నా? ఏడు బాబు
రాత్రి ఎవరో సోరీ గట్ట జరిగిందేటే నా కోసం వచ్చారు. ఓ నీ అబ్బాయి ఏం ఎలానంటే మాట్లాడుతున్నా నడా. ఏమిటండి ఏమిటిదంతా? చెప్పాను కదా గురువా, రాత్రి ఏదో డెకాయిటీ జరిగి ఉంటది. అసలు దొంగల్ని పట్టుకోలేక మనల్ని హెల్ప్ అడుగుతున్నారు. ఎవర్రా ఇదేం అన్యాయం? రాత్రి అంతా ఇతను నాతో ఉన్నాడు. కావాలంటే నేను ఎవిడెన్స్ ఇస్తాను. ఎవిడెన్సా? ఎవడరా నువ్వు? అయినా దోపిడీ చేసిన మర్యాదగా సరెండర్ అయిపోతానంటే నువ్వు అన్యాయం నచ్చేస్తాటే. ఇతను దోపిడీ చేశాడంటే సాక్ష్యం సాక్ష్యం స్టేషన్కి వస్తే చూపిస్తాను. లేకపోతే పుట్టిస్తారు. స్టాప్ దిస్ బ్రుటాలిటీ. వీడిని కూడా తీసుకురండి. చెల్లి భారతం వస్తుంది శృతిగాని రా. కృష్ణుడు కూడా చిన్నప్పటి నుంచి పెద్ద కేటుగాడరా. కుర్రతనంలో చుట్టుపక్కలలో పాలు పెరుగు దొంగతనం చేసేవాడు. వయసు వచ్చాకేమో ఆడపిల్ల చీరలో జాకెట్లు ఎత్తుకుపోయేవాడు. ఆ మాటకొస్తే అతగాడు పుట్టుకే జైల్లో గందా. అందుకే అన్ని క్రిమినల్ బుద్ధులు. కిట్టుడా, నువ్వు అర్జెంట్గా స్టేషన్కి రావాలి. నా బిడ్డను అన్యాయంగా పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. చా మీ ఊడిని తీసుకెళ్లారా? నిన్న సందకాడే ఎవరో చెప్పారు ఇలాగ మనోడు పట్టణంలో పెద్ద చదువు చదువుతున్నాడని, ఊళ్ళోకి వచ్చాడని. అసలైన పోలీసు వాడితో మనోడు గొడవ ఎందుకు? ఏంట్రా, కిష్టుడంత ఇటుకేంటి కాబట్టే చక్రం తిప్పేశాడు. రేయ్, నా బిడ్డను చంపేస్తారు రాళ్ళు. వెళ్దాం భారతం అని. కూర్చో కూర్చో. పవర్ పోయింది. వెళ్దాం పద. ఒకసారి నీ బాబుని తలుచుకుని దొంగపోతుటీరా. చెల్లారా, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా, బంధువుల దొడ్డు అనుకున్నావా? ఇంతకీ మెడలో పలకెందుకు వేసావు? లావ పాయింట్లు మాట్లాడేస్తున్నాడా? లీడరే చదువుకున్నాడుగా, ఉత్సాహం కొద్దీ మాట్లాడేసి ఉంటాడు. ఊరికి కొత్త కదా, వదిలే. నువ్వు వచ్చే కూడా సరిపోయింది. నువ్వు కాకుండా ఇంకోటి అయితే ఎర తీసేసేవాడిని. ఇంకోటి నేనెందుకు వస్తాను? ఈడు మడమడిసి వదిలే. ఏయ్, ఆడే కిట్టమూర్తి అంటే. ఏమండే, నా పేరు కృష్ణమూర్తి. వద్దురా, ఇన్నాళ్ళు ఈ కుళ్ళికి దూరంగా పువ్వులా పెరిగావు. వెళ్ళిపో, పట్నం వెళ్ళిపో. అక్కడే సుఖంగా ఉండు. ఇంత దారుణం జరుగుతుంటే కళ్ళారు చూస్తూ ఇంకేం ఊరుకోమంటావా? చెప్పమాక. నా మాటను 25 ఏళ్ల నుంచి కన్నబిడ్డను ఎదురుగా ఉంచుకొని నేనేరా మీ అయ్యనని చెప్పుకోకుండా బతికాను. ఎందుకో తెలుసా? నువ్వు చదువుకొని గొప్పోడవ్వాలన్న మీ అమ్మ మాట కోసం, దాని కోరిక తీర్చడం కోసం. ఎల్రా,